ఇది ఏఐతో క్రియేట్ చేసింది. ఎలా ఉన్నదో చెప్పండి. కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌షాట్ లోగో ఇలా ఉంటది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వీడియో, ఒకటి ఫోటోస్, ఒకటి కాలేజ్. ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు దీని గురించి అడిగారు, గ్రిడ్ గురించి. నేను ఆ ఫ్యూచర్స్ అలాగే కొన్ని ఫుల్ వీడియో చేస్తాను. ఆ తర్వాత ప్రెజెంట్ ఇవి చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళు అడిగిన ఫస్ట్ ఆప్షన్ చూపిస్తాను. కాలేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి గ్రిడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ రేషియోలో ఉన్న 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఉగాది గోల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి క్యాన్వాస్ అనే ఆప్షన్ మనకు వచ్చి మీ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. నేను యూట్యూబ్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేయండి. చేసిన తర్వాత ఇలాగ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా డిక్రీజ్ చేయొచ్చు. 2 ఫింగర్స్ పెట్టి స్వాప్ చేయొచ్చు, ఇటు. ఓకేనా? మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే బాడ్ రేటు ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇవేం అవసరం లేదు. ప్రజెంట్ ఎక్స్పోర్ట్ చేసుకుంది అయిపోయిన తర్వాత వీడియో అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోండి. ఇది ఫస్ట్ పద్ధతి. ఈ బ్లాంక్ కాకుండా ఇది ఇక్కడ మనం చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది కదా సేమ్. ఇక్కడ రేషియో ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే, లేదంటే మళ్ళీ క్యాన్వాస్ మనకు వచ్చి రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ మీరు ఇక్కడ కూడా దీన్ని కిందకి మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యానిమేషన్ కోసం ఇక్కడ యానిమేషన్స్ వస్తాయి. ఇక్కడ సింగిల్ యానిమేషన్స్ ఇవన్నీ ఇన్పుట్ యానిమేషన్ ఇవి ఇలా వస్తుంది. ఇవన్నీ సినిమాటిక్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నట్లకంట ఈ కాంబినేషన్ యానిమేషన్ మాత్రం బాగుంటుంది. లాస్ట్లో ఆయన అడిగిన యానిమేషన్ ఇది చాలా స్మూత్గా వర్క్ అవుద్ది. ఇది ఫస్ట్ పద్ధతి. ఇందులో ఇంకొక పద్ధతి ఉంది, చూపిస్తాను. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని వస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను మళ్ళీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ డిజేబుల్ చేస్తాను. ఇది సెకండ్ పద్ధతి, కొంచెం క్వాలిటీగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫొటోస్లోకి రండి. వచ్చిన తర్వాత మీరు బ్లాంక్ ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత క్యాన్వాస్ని సెలెక్ట్ చేసుకొని రేషియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మీకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోండి. నేను బ్లాక్ ఇచ్చాను. ఇప్పుడు పిఎల్పి అనే ఆప్షన్ మనకు రండి. వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోండి. నేను రామ్ చరణ్ కొత్త లుక్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీనికి మాస్క్ ఆప్షన్ ఇవ్వాలి. ఇస్తే అది లుక్ వేరే కింద కలుస్తుంది అన్నమాట. ఫెదర్ యాడ్ అవుద్ది. మాస్క్ ఆప్షన్ ఇచ్చాను, చూసారా? బ్యాక్గ్రౌండ్ కూడా దాంట్లోకి ఉన్నట్టు ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ పిఎల్పి మనం క్లిక్ చేసి ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫిట్ చేయండి. వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు మాస్క్ అనే ఆప్షన్ మనకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫెదర్ ఆప్షన్, రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టు రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని రొటేట్ చేయొచ్చు. ఇలాగా మాస్క్ని ఇక్కడ ఎలా ఈ ఫెదర్ ఎలాగంటే ఫెదర్ వస్తుంది అన్నమాట. దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వచ్చింది కదా. రైట్ క్లిక్ చేసుకోండి. దీనికి కీ ఫ్రేమ్ యాడ్ చేసి కూడా మనం ఫెదర్ని ఇన్ అండ్ అవుట్ చేయొచ్చు. అది ఆ తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒకే దాంట్లో ఉన్నట్టు కొంచెం కనిపిస్తుంది కదా. ఇప్పుడు మధ్యలో మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మీకు అనూప్ ఫాంట్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, బాగా వర్క్ అవుతాయి ఇందులో. నేను అనూప్ ఫాంట్స్ చూపించట్లేదు కానీ వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను నేమ్ ఇస్తాను, ఛానల్ నేము ఇలా రొటేట్ చేస్తాను, ఎడిట్ చేస్తాను. మళ్ళీ ఈ కలర్ గ్రేడింగు ఇక్కడ చూడండి, ఇలా ఈ ఆప్షన్సే వర్క్ అవుతాయి, మరీ పిక్సెల్ లెవెల్లో ఉన్నంత ఉండదు. ఇక్కడ ఉన్న కలర్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది మనం, మల్టీ కలర్స్ సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో ఫాంట్స్ యాడ్ చేసుకున్న ఆప్షను ఏ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి నేను యాడ్ చేశాను, కానీ నేను తెలుగు వాడలేదు కాబట్టి రాలేదు. ఓకే అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫోటోని ఇప్పుడు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన ఫోటోని ట్యాప్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు యానిమేషన్ అనే ఆప్షన్ మనకి వెళ్ళండి. యానిమేషన్ వస్తుంది కదండి, ఈ యానిమేషన్లోకి వెళ్ళి ఇదిగోండి జూమ్ అవుట్ జూమ్ ఇన్ టైమింగ్ సెట్ చేసుకోండి. ఫుల్ టైమింగ్ సెట్ చేస్తే ఫుల్ టైమింగ్లో వస్తుంది, లేదంటే కాంబినేషన్లోకి వెళ్ళిపోయి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు అది కరెక్ట్గా సెట్ అయిపోద్ది. కాంబినేషన్ ఇంకా ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకుంటాం అనుకోండి మనం. అప్పుడు మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తాను చూడండి. నేను ఒక అది యాడ్ చేస్తాను కదండి, దీనికి కూడా నేను సేమ్ కాంబినేషన్ ప్లాన్ చేస్తాను ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను 2 ఇచ్చాను, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది కదండి. లేదంటే మీరు ఇలా సెట్ చేయాలి దాన్ని, చూడండి గ్యాప్ లేకుండా వస్తుంది. స్మూత్ యానిమేషన్ వస్తుంది. మీరు దీన్ని ఇంకా బాగా సెట్ చేసుకోవచ్చు. ఉపయోగపడే విధంగా కొన్ని ఉన్నాయి ఏఐ తోటి ఎలా వాడాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్.